ఎవరికి? హోస్ట్‌కే, జర్నలిస్ట్‌కే. ఎందుకంటే ఇవతల మీరు రాజకీయాల్లోని మంచి పరిణితి సాధించి ముందు సినిమాలు వెనక ముందు వెనకలు చూసుకొని ముందుకెళ్తుంటారు మీరు. అవును. అలాగే ఇవతల సినిమాలు. అవునండి. సినిమా తర్వాత సినిమా అసలు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు ముందుకి. బ్రేక్ లేదండి. బ్రేక్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఆ, అసలు బిగినింగ్ ఖడ్గన్ సినిమా అంతకుముందు మీరు చాలా చేశారు చేశాను. సినిమాలు. ఆ, కానీ ఖడ్గన్ నుంచి అసలు మీ అక్కడి టేక్ ఆఫ్ నుంచి. మామూలు టేక్ ఆఫ్ అవును కాదు అవును ఏమండి? అవును. ఆ, ఇన్నాళ్లలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత ఉమ్. చేసిన తర్వాత మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది చేయలేకపోయాను, లేదా ఇది చేసి ఉంటే బాగుండేది, ఇంకా బాగుండేది, అరే మనకు ఆ అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు అవునండి. ఏ మనిషికైనా. అది ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఫంక్షన్ చూశాను నేను. ఉమ్, ఆయన ఎలా చెప్పాడంటే ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలుపెట్టాక విలను చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ కో డైరెక్టర్లు, రైటర్సు, ప్రొడక్షను, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అలాగ నన్ను పైకి అలాగా ఎక్కిచ్చేసారు. అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది లోయ. ఎక్కడ మనం అంటే ఇంత హైప్కి మనం వచ్చామా, నిజంగా ఇంతమంది కృషి, ఇంతమంది మన వెనకాల సపోర్టు, అక్కడికి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్దామంటే రూఫ్ తగులుతుంది. ఆయన హీరోల గురించి చెప్పాడండి. అది రూఫ్ తగులుతుంది, కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు. మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేశారు. ఆ పైనే ఉండాలి మనం, మన పట్టు వదలకుండా. ఏది పడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జారుతూ ఉంటుంది. జారి వీడు వెళ్ళిపోతుంటాడు పైకి. మనలో ఒక ఈర్షా భావాలు అన్నీ వస్తాయి. వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్ వి అచీవ్డ్ టాప్. సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కలామ తల్లి అందరినీ చేతులు పెట్టుకుని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంకలో వేసుకుని తీసుకెళ్ళిందండి. ఆ సంకలోంచి ఆయన దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట. అలాంటి ఆయన లైఫే ఒక పుస్తకం, ఆయన లైఫే ఒక జర్నీ. అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికి. అంతే. మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తాలే భయ్యా వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి. విజయ టాకీస్లో మాకు ప్రభాత టాకీస్, విజయ టాకీస్, రేలంగి చిత్రమందిరు ఉండేది తాడేపల్లిగూడెం. మాకు స్టిల్స్ తీసే రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ తీసేవాడు. ఓకే. అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి. రాజు గారి ఫోటో స్టూడియో అని పెద్దది విజయ టాకీస్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండేయమాట. ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఒకడిని. ఆ సంతలో అలాగా రావటం, కాయగూరలు కొనుక్కురండి రానివ్వరు అనమాట. కొనుక్కురండి అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పడేసి తర్వాత వెళ్తామని రాజుగారు వస్తారు చూద్దామని. ఆయన సినిమా యాక్టర్లా ఉండేవాడు అప్పట్లో. కారు గేరు ఇక్కడ దాకా దుల్పాలు గెలుపాలు చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్లో ఉండేవాడు ఆయన. ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక ఫోటో. మన రామలక్ష్మణులు అని ఇద్దరు ఉండేవారు చూడండి, బ్రదర్స్, అల్లంపురం బ్రదర్స్ అంటారు. అవును, పోలీస్ బ్రదర్స్ లో చేశారు. వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే, వాళ్ళంతా చుట్టాలే. ఆ ఫోటోలతోటి వాళ్ళిద్దరు విలన్స్ అయిపోయారు. అలాగే రాజుగారిని నిదానంగా సార్ నమస్తే అండి అంటే అలాగా పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం. మా అందరికీ ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా. అలాగంటే తాడేపల్లిగూడెంలో పున్నమ్మ నాగు రిలీజ్ అయింది. మేము ఇప్పుడు 9th స్టాండర్డ్ అండి, 9th ఆల్మోస్ట్ నెక్స్ట్ 10th. పున్నమ్మ నాగు సినిమా అంతా ఈయన ఏమంటే మేము అప్పుడే ఉండేది ఎటకారా అక్కడ, అంటే ఈస్ట్ వెస్టే కదండి. ఆయన అరే విజయ టాకీస్లో మన స్టూడియోకి వచ్చాడు అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది. రాజుగారి సినిమా రిలీజే కానీ చిరంజీవి గారి సినిమా అనలా. పున్నమ్మ నాగులో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దాంట్లో. ఓకే, సరే అని వెళ్ళాము. నరసింహరాజు గారు హీరో. ఆయనకు ఒక కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవండి, పెయింట్ తోటి రాసేవారు. నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి అని ఆ టైపు బ్యానర్స్.
విజయ టైగర్స్లో మధ్యలో ఇంటర్వెల్లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి. రాగానే చిరంజీవి గారు ఆ, పాము ఈ టైప్లో ఆయన యాక్షను పున్నమ రాత్రి అంటే మేమందరం బ్యాచ్ కొబ్బరితోట బ్యాచ్, ఉమ్, ఇంక్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారో లేదో తెలియదు మా బ్యాచ్లో. ఉమ్, అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది. ఓకే. వీళ్ళలో గోల గోల. ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోగలను పున్నమ్మ నాకు. పున్నం నాక్ టైంకి బా ఏం చేశాడంటే ఆయన రాజు గారు, నేను రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తాను నేను. ఇదేంటండి అప్పట్లోనే ఉండేది. ఎంత ఎంత పార్షియాలిటీ ఏంటంటే మీరు నరసింహరాజు గారు హీరో అని ఓకే, బట్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి అని. ఉమ్, ఆయన వచ్చాడు, ఆయన వస్తే ఆయన తోటి అందరూ ఫోటోలు దిగారు. మా రాజా అని ఉండేవాడు, చనిపోయాడు. రాజా అని ఒక యాక్టర్ అండి. అవును, ఆయన అంకితం నీకే అంకితం ఇదే పాట, నా అవును. మొదటి ప్రేమ లేక ఇవన్నీ Yes, yes. ఆయన మాతో పాటు క్రికెట్ ఉమ్, నా టీంలో అప్పుడు ఆయన 10వ తరగతి. ఉమ్, ఆయన మీకు కూడా సీనియర్ 1 year. ఆ, ఉమ్, బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ. ఉమ్, ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి వెళ్ళినా కూడా భయం వేసేటట్టు ఉంది. ఉమ్, అలాగా చిరంజీవి గారు నన్ను అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు, మొగుడు కావాలి, బా మా ఓడు సూపర్, మా ఓడు సూపర్ అంటే ఏదో మాట్లాడుతున్నాడు అంటారు. ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదురా నాయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్. అసలు మొగుడు కావాలో ఆ? ఆ సాంగ్ ఉంటుంది కదా, మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు, ఆ సాంగ్ ఆ పాట అండి. తర్వాత న్యాయం కావాలి. ఈయనన్నీ అలాగే వస్తా వస్తా రాణికాసుల రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికో. తర్వాత ఇంట్లో రామ వీధుల కృష్ణయ్య ఇంకేంటి బంపరు. బంపరు పాలకొల్లో జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళానండి. గొల్లపూడి మారుతురావు గారు అబ్బాయి అనేవారు నన్ను. అవునా, నేను ఆ ఊరికనే ముక్కు నుంచి నేను ఊరికనే వెళ్ళి అక్కడ దాసనారాయణ గారి థియేటర్ ఎదురుగుండా దెబ్బరొట్టి అని ఉంటుంది ఒకటి, ఇప్పటికీ ఫేమస్ అది. ఓకే. ఆయన కోటరామకృష్ణ గారి బ్రదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్. అది ఎవరు, రమణ రమణ అనుకుంటా, వాళ్ళ ప్రొడక్షన్ లో వెంకన్న, వెంకటరమణ. దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్లకి వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే దెబ్బరొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు, ఏమండి ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్, ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి, అంత డిమాండ్ అండి అది. ఓకే. అక్కడికి వెళ్ళి దెబ్బరొట్టి తీసుకుని మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారి ఫ్రెండ్ అండి. అలాగా నన్ను గొల్లపూడి గారి పరిచయం చేసి ఇదేదో షూటింగ్ చూడాలంటున్నాడు, వెళ్ళాం. ఏదో సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది. అవును, దట్ ఈస్ సుబ్బారావు. ఏమయ్యా నువ్వు సినిమాల మీద పెడుతున్నావు, చదువుకో శుభ్రంగా, ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ కదండి 10th లోనే ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా చదివిరా, ఎవ్వరు నేను కాదనరు, ముందు చదువుకో. అలాగా ఇంట్లో రామలేదు. తర్వాత మా డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది. ఇంకా ఆయన ఇక సమస్య లేదు. ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్ స్టాలిన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము. అది ఇంగ్లీష్ అది, ఇది తెలుగు, ఇది కొట్టేసారు ఆయన కొట్టేసాం మేము. అలా ఉండేయండి గొడవలు. ఫస్ట్ షో అంటే బంతిపూలు, రూపాయి పిల్లలు, ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నావు అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే చల్లటమే పూలు అంతే. మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఆయన రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో అవును, న్యాచురల్ టైమింగ్, న్యాచురల్ ఇది. చూడండి ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి, దేన్ని వేటాడతామని ఆ ఫైట్ గీటు చూసాక ఇంకంతే అండి, తారాపదానికి వెళ్ళిపోయింది అంతే. అవును, ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే. అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి. ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం, ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి గారు వేసుకుని ఆ నడవడం, అన్ని కొత్త ఇంట్రడక్షన్. అవును, ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు. అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగలిపోదే పాట, ఆ ఫైట్లు కానీ సినిమా పిచ్చెక్కి పెరిచాను. అవునండి, ఆ పాట రెండోసారి వేయించేవారంట థియేటర్లో రగులుతోంది. ఇంకోటి ఇప్పుడు పెడుతున్నారేమో కానీ అప్పుడు సీరియల్ లైట్లు ఉండేయండి స్క్రీన్ పక్కన, స్క్రీన్ మీద అలాగా. అవును, చుట్టూరు. అవును, సాంగ్ రాగానే లైట్లు, ఫైట్ రాగానే లైట్లు,
అదొక ఎఫెక్ట్ పడేది అలాగా. అదే 50 రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు. 100 days అయితే 2 సార్లు వేయాలి. అవునా? సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు. ఓకే. అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈయన్ని మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది. చోళా హోటల్లో జరుగుతుందండి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే ఇలాగ పున్నమనాగ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో. అవును. అది చూపించి ఆయనతో ఫోటో దిగి మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం. అలాగా ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా, ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు, ఈయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈయన. మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది. అవును. సో డెడికేషను, హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనేదానికి ఎప్పటికీ నిదర్శనం. ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్దంటే చిరంజీవి గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.